మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ షారోన్ మినిస్ట్రీస్ తరపున శుభములు తెలియజేయుచున్నాము. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనమెరిగిన ఎడల మనమాయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదము. ప్రియ దైవజనమా, మనమందరము మనమారాధించే దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడని, మొరపెట్టినప్పుడు ఉత్తరమిచ్చే దేవుడని ఎరిగి ఉన్నాము. అయినప్పటికీ మనము ఆయనను వేడుకొనినవి పొందుకొనలేకపోతూ ఉన్నాము. ప్రార్థన వినే దేవుడు అని ఎరిగిన మనము ప్రార్థించిన వాటిని పొందుకున్నాము అని విశ్వసించినప్పటికీ మన జీవితాలలో కొన్ని మనవులు నెరవేర్చబడడం లేదు. పరిశుద్ధ గ్రంథములో ఈ దినం దేని వలన మన మనవి దేవుడు వినడం లేదు అని ధ్యానించుకొని మన జీవితాలను సరిచేసుకొని దేవుణ్ణి వేడుకొన్నవి పొందుకుందాము. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 24 నుండి 28 వచనాలు మనం గమనించినట్లయితే, దేవుడు ఎందుకు మొరపెట్టినప్పటికీ ప్రత్యుత్తరమియ్యడో అక్కడ కొన్ని అంశాలు వ్రాయబడి ఉన్నాయి. మొదటగా చూసినట్లయితే దేవుని పిలుపుకు విధేయత చూపకపోవడం. 24వ వచనంలో ఉంటుంది కదా, నేను పిలువగా మీరు వినకపోతిరి. అవును, దేవుడు పిలిచిన పిలుపును నిర్లక్ష్యం చేసి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించడం, పిలుపుకు తగిన జీవితాన్ని జీవించకపోవడం మన మొర దేవుడు వినకపోవడానికి ఒక కారణమై ఉన్నది. చూడండి, జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనము. నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరి గనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను. ప్రియ దైవజనమా, ఆత్మీయ జీవితములో దిగజారిన స్థితిలో ఉన్న నిన్ను ఎన్ని మార్లు దేవుడు తిరిగి తన వద్దకు రమ్మని, తన వైపు తిరగమని పిలిచి ఉంటాడు. కానీ ఆ పిలుపును నిర్లక్ష్యం చేసిన నీవు నీకవసరం వచ్చినప్పుడు మొరపెడితే దేవుడు వింటాడు అనుకోవడం ఎంత హాస్యాస్పదం. రెండవదిగా చూసినట్లయితే, నా చేయి చాపగా ఎవరినూ లక్ష్య పెట్టకపోయిరి. ఇది దేవుని నడిపింపును లక్ష్య పెట్టకపోవడాన్ని సూచిస్తుంది. మన జీవితాలు దేవుని చిత్తానుసారముగా నడిపించబడాలి. కానీ అనేక పర్యాయములు మన ఇష్టానుసారముగా దేవునికి విరోధముగా నడిచేవారముగా మనం ఉంటాము. అందువలనే మనం మొరపెట్టినప్పుడు మన మనవి ఆలకింపబడదు. మూడవదిగా చూసినట్లయితే 25వ వచనంలో, నేను చెప్పిన బోధ ఏమియు మీరు వినక త్రోసివేసితిరి. అవును, దేవుని బోధ త్రోసివేయడం కూడా ఒక కారణమే. చూడండి, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం ప్రకారం, ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొను వాని ప్రార్థన హేయము. దేవుని మాటలు లక్ష్య పెట్టకుండా మనం ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన దేవునికి హేయముగా ఉంటుంది. వాక్యానుసారమైన జీవితం మనలో లేకుండా ఎంతగా మొరపెట్టినా దేవుని వద్ద నుండి ప్రత్యుత్తరము పొందుకోలేము. నాలుగవదిగా చూసినట్లయితే, నేను గద్దింపగా లోబడకపోతిరి. అవును, దేవుని గద్దింపుకు లోబడకపోవడం కూడా మన మనవి ఆలకింపబడకపోవడానికి కారణముగా ఉన్నది. ఈ 4 మాత్రమే కాదు గాని ఇంకా మనం పరిశుద్ధ గ్రంథంలో లోతుగా ధ్యానించినట్లయితే, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనం ప్రకారం, మన పాపములు దేవుడు మన మొర ఆలకించకుండా అడ్డుగా ఉన్నాయి. ప్రియ దైవజనమా, విశ్వాసీ జీవితంలో పెద్ద పెద్ద పాపములు ఉండకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో అల్పమైనది పెద్దది అంటూ ఏ తారతమ్యమూ లేదు. ప్రతి ఆజ్ఞాతిక్రమము పాపమే. అతి చిన్న చిన్న లోపాలు, పాపాలు మనలో ఏవైనా ఉంటే సరిచేసుకొనకుండా, ఒప్పుకొని విడిచిపెట్టకుండా మన మనవి ఆలకించబడాలి అని కోరుకోవడం ఎంతమాత్రమూ సమంజసం కాదు. ఆరవదిగా చూసినట్లయితే, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం ప్రకారం, రక్తాపరాధం వలన మన మనవి ఆలకింపబడదు. ఈ దినాలలో
నరహత్య మనము చేయకపోవచ్చు, కానీ మన మాటలే మన ఎదుటి వారిని హత్య చేసే విధంగా ఉంటాయి, మానసికంగా వారిని చంపే విధంగా ఉంటాయి. అందువలన కూడా మన మనవి దేవుడు ఆలకించడు. 7వదిగా ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయం 10-11 వచనాల ప్రకారం పితృపారంపర్యాచారాలను కొనసాగించుట వలన కూడా దేవుడు మన మొరకు ప్రత్యుత్తరమియ్యడు. 8వదిగా మీకా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం ప్రకారం దుర్మార్గతను అనుసరించి నడుచుకుంటే మన మనవి ఆలకింపబడదు. ఆయన సన్నిధిలో దుర్మార్గతను విడిచిపెట్టిన వారమై మనం కనపడాలి. అప్పుడే మనం మొరపెట్టినప్పుడు ఆయన ఉరుముదాగు చోటి నుండి ఉత్తరం ఇచ్చేవాడుగా ఉంటాడు. చివరిగా చూసినట్లయితే సామెతల గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం ప్రకారం దరిద్రుల మొర వినకపోవుట కూడా మన మొర దేవుడు వినకపోవడానికి కారణమవుతుంది. కాబట్టి ప్రియ దైవజనమా, ఈ దినం దేవుడు ఎందుకు మన జీవితాలలో మన మనవి ఆలకించడం లేదు అని విచారించడం కంటే, దానికి కారణంగా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్న వీటన్నిటినీ మనం ఒకవేళ కలిగి ఉన్నామేమో అని పరీక్షించుకొని వాటన్నిటినీ సరిచేసుకొని దేవుని ఎదుట మొరపెడితే తప్పక ప్రార్థన ఆలకించే దేవుడు మనం ఆయన్ని వేడుకున్నవి మనకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి నాయనా. మా జీవితాల్లో నిన్ను వెంబడిస్తున్నాము, నీ ఇష్టానుసారముగా జీవిస్తున్నాము అనే భ్రమలో ఏదైనా చేదైన వేరు మాలో మొలిచి ఉంటే, అది మా మనవి నీ సన్నిధి చేరకుండా అడ్డుపడుతూ ఉంటే, అట్టి దాన్ని సరిచేసుకునే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ దినం మీరు ఏ విషయాలైతే మాలో ఉండకూడదని మీరు మాట్లాడారో వాటన్నిటినీ జయించగలిగే కృపను, ఆత్మ సహాయమును మాకు దయచేసి మా మనవులెల్లా నీ ద్వారా పొందుకునే కృప అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసముంచిన సమాజ మందిరపు అధికారి ఎవరు? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.